ఒక పల్లెటూరి చివర పెద్ద బంగ్లా ఉండేది. పగటిపూట అక్కడ ఎవరూ వెళ్లడానికి భయపడేవారు. రాత్రిళ్ళు అయితే ఒక్కరైనా దగ్గరికి వెళ్లరే. ఎందుకంటే అక్కడ దయ్యం తిరుగుతుందని గ్రామంలో పేరుంది. ఒకరోజు పట్టణం నుంచి వచ్చిన రవి అనే యువకుడు ఆ బంగ్లాలో ఉండాలని నిర్ణయించాడు. గ్రామస్థులు చాలా అడ్డుకున్నారు, కాని అతను భయపడలేదు. రాత్రి 12 గంటలకు బంగ్లాలో కూర్చుని పుస్తకం చదువుతున్నాడు. ఆ గాలి బలంగా వీచింది. కిటికీలు బిగ్గరగా మూతపడ్డాయి. అతను చూసేసరికి ఒక తెల్లని చీర కట్టుకున్న స్త్రీ మెట్లపైనుంచి నెమ్మదిగా దిగుతోంది. కాళ్ళు నేలను తాకడం లేదు. రవి చేతులు వణికిపోయాయి. కాని ధైర్యంగా గట్టిగా హనుమాన్ చాలీసా జపించడం మొదలుపెట్టాడు. వెంటనే ఆ దయ్యం కేకలు వేసి పొగలా ఆవిరైపోయింది. అప్పటినుంచి ఆ బంగ్లాలో మళ్లీ ఎప్పుడూ దయ్యం కనిపించలేదు.